104వ శ్రీమద్ భాగవత సప్తాహం పురాణ ప్రవచనము అవిచ్ఛిన్నంగా అవిఘ్నంగా అనంతవరం భక్త సమాజం 2002 రిజిస్టర్డ్. అలాగనే శృంగేరి జగద్గురువుల యొక్క సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణములతో ఆశీస్సులతో శ్రీ భారతీయ ధర్మానుష్ఠాన పరిషత్ వారి యొక్క సౌజన్యంతో సహయోగంతో అనేక మంది వదాన్యులు భక్తులు అనూచానంగా వస్తున్నటువంటి 100 సంవత్సరాల నుంచి పైగా వస్తున్నటువంటి మరి హంసలదేవి భక్తులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అందరి యొక్క వెంకటప్పయ్య గారి కుటుంబ సభ్యులు, పుత్ర పౌత్రులు, దౌహిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, తెలిసిన వాళ్ళు మనమందరం కూడా ఒక కుటుంబం. ఏమిటంటే హంసలదేవి కుటుంబము. కాబట్టి ఈ యొక్క హంసలదేవి కుటుంబము ద్వారా ఎన్నో జన్మల పుణ్య ఫలముగా పుణ్యేర్ యశో లభ్యతే అంటే పూర్వజన్మ పుణ్యం ఉంటే కానీ మరొక పుణ్యకార్యం చేయడానికి అవకాశం భగవంతుడు ఇవ్వడు. శ్రీమద్ భాగవత సప్తాహంలో టాప్ టు బాటం ఎక్కడున్నా సరే ఏ రూపంగా పురాణ ప్రవచనం చేసేటువంటి శాస్త్రి గారి నుండి అట్టడుగు స్థాయి ఇక్కడ ఊడ్చేటువంటి వాళ్ళ పని వాళ్ళతో సహా అందరూ కూడా ఎంతో మధ్యలో మాబోటి వాళ్ళు అందరం కూడా ఎంతో పూర్వ పుణ్యము చేసుకుంటేనే హంసలదేవి క్షేత్రంలో అడుగుపెట్టడం, శ్రీమద్ భాగవత సప్తాహంలో మనకు చేతనైనంత సేవ చేయటం, తద్వారా వేణుగోపాల స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణములను అనుగ్రహమును పొందటం. సమయం ఇంకో సందర్భంలో చెప్పుకుందాం. సాక్షాత్ ఇక్కడ వేణుగోపాల స్వామి పరబ్రహ్మ సంపూర్ణ పరబ్రహ్మగా ఇక్కడ అవతరించాడు. దానికి తార్కాణము స్వామివారు తూర్పు తిరిగి ఉంటారు. స్వామివారు ఎదురుకుండా నుంచి ఒక సరళ రేఖ గీసినట్లయితే ఆ రేఖ నేరుగా సాగర సంగమం, కృష్ణా సాగర సంగమ ప్రదేశానికి చేరుతుంది. నదీనాం సాగరో గతి, జీవానాం భగవాన్ గతి. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి లౌకికమైన ముక్తి, అలౌకికమైన ముక్తి, స్వర్గాది ఫలములు కోరుకున్నటువంటి వాళ్ళకి అటువంటి ఫలితములు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా అయిపోవటం అనేటువంటి జీవబ్రహ్మైక్యం అనేటువంటి ఫలం కావలసినటువంటి వాళ్ళకి అటువంటి ఫలం కూడా ఇక్కడ లభిస్తుంది. అందుకనే సకల వేద పురాణ ఇతిహాసాది ఉపనిషత్తుల యొక్క సారాంశభూతమైనటువంటి శ్రీమద్ భాగవత సప్తాహ పురాణ ప్రవచనం మొదలుకని శివ కళ్యాణం, అలాగనే వేణుగోపాల స్వామి కళ్యాణం, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమములు కూడా ఇక్కడ 104వ శ్రీమద్ భాగవత సప్తాహం వార్షికమైనటువంటిది అవిచ్ఛిన్నంగా, అలాగనే 107వ కళ్యాణం శ్రీ వేణుగోపాల స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు కూడా అవిచ్ఛిన్నంగా ఈ సంవత్సరం జరగబోతూ ఉన్నాయి. ఇంకా కూడాను మనందరి యొక్క సహకారంతో భగవంతుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో రెండో శతమానోత్సవంలో 7 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ఒక శతమానోత్సవం పూర్తి చేసుకుని 2వ శతమానోత్సవంలో 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. కాబట్టి మరొక శతమానోత్సవం అవుతుంది అంటానికి ఆల్రెడీ 6 సంవత్సరాలు చేసేసాం. కాబట్టి ఇది పూర్తి కావటమే కాకుండా మన తర్వాత తరములు వారు మా అంటే ఒక కుప్పవారి కుటుంబం అనే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రాదులు భక్తులు మనమందరం భక్తులం. పేరు కోసం వ్యవహారం కోసం గొప్పవారు ఇంకోరని పెట్టుకుంటాం కానీ మనందరిది ఒక కుటుంబం, హంసలదేవి కుటుంబం. మనం అందరం హంసలదేవి భక్తులం. కాబట్టి మేము మీరు అందరూ కూడా భవిష్యత్ తరాల వాళ్ళు కూడా ఒక శతమానోత్సవం పూర్తి చేసుకున్నాం. 2వ శతమానోత్సవంలో కూడా 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కనుక ఇది ఎట్లాగూ పూర్తవుతుంది బై డిఫాల్ట్ అంటుంటారు. ఇది పూర్తి చేసుకుని 3వ శతమానోత్సవంలో కూడా స్వామి యొక్క సేవ చేసుకునేటట్టుగా స్వామివారి యొక్క జగద్గురువుల యొక్క వేణుగోపాల స్వామి యొక్క ఇక్కడ ప్రారంభించినటువంటి ఆశీర్వచనం చేసినటువంటి అనంతవరం స్వామివారి యొక్క మరి మా గుప్ప వెంకటప్పయ్య గారు, మా తాతయ్య గారు, మా పితామహులు, ఒకళ్ళ పేరు చెప్తే అందరి పేరు చెప్పినట్టుగానే భావించాలి. వాళ్ళందరూ తపశ్శక్తి ధారపోశారు. ఇక్కడికి శృంగేరి జగద్గురువులు వచ్చారు, అలాగనే కంచి పీఠాధిపతులు వచ్చారు. ఇంకా అనేక మంది పీఠాధిపతులు శివ కేశవ భేదం లేకుండా, ఎందుకంటే కృష్ణుడు కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. అనేకమైనటువంటి మతములున్నాయి, శైవం, గాణాపత్యం, వైష్ణవం, ఇవన్నిటి యొక్క సమాహార స్వరూపం అన్నిటినీ కలిపి ఒక గొప్ప పోస్ట్ చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వేణుగోపాల స్వామి రూపంలో నేను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని అని అన్యాపదేశంగా
మనకి సాక్షాత్తు సాగర సంగమం వైపు తను చూస్తూ నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి, నన్ను స్మరించుకున్నటువంటి వాళ్ళకి సాక్షాత్తు మోక్షమే ఇస్తాను అని అన్యాపదేశంగా స్వామి సందేశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మనందరం కలిసి, ఇంగ్లీష్లో సాగుతుంది, ఇంగ్లీష్ చెప్పకుండా మనం అందరికీ అర్థం కాదు కాబట్టి డెమోక్రసీ గురించి ఒక డెఫినేషన్ ఉంది. డెమోక్రసీ ఈజ్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అలాగనే మన యొక్క ఈ హంసలదేవి కళ్యాణోత్సవాలు, శ్రీమద్ భాగవత సప్తాహం అనగానే మనందరిలో కూడా తలుచుకుంటుంటేనే ఒక రోమాంచము కలుగుతుంది. ఆ విధంగా హర్షాతరేకములతో ఎట్లయితే గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని అనన్య భక్తితో సేవించారో, మనం అందరం కూడా పరమ పురుషుడు, పురుషోత్తముడైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామిని ఈ విధంగా సేవించుకుని తరిద్దాం. తరువాయి కార్యక్రమాల్లో మనం పాల్గొందాం, ప్రారంభం చేసుకుందాం. హర నమః పార్వతీపతయే హర మహాదేవ్. జై శ్రీమద్రమారమణ గోవింద. శారదే పాహి మాం, శంకరా రక్ష మాం. ధర్మస్య జయోస్తు ధర్మస్య ధర్మస్య అధర్మస్య 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 ప్రాణిషు సద్భావన ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణిషు ప్రాణిషు విశ్వస్య 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 గవాం సంరక్షణమస్తు. గవాం గవాం భారతీయ సంస్కృతే సంస్కృత భాషాయాశ్చ సంరక్షణమస్తు అనండి. మళ్ళీ సంరక్షణమస్తు. భారతీయ సంస్కృతే సంస్కృత భాషాయాశ్చ సంరక్షణమస్తు. భారతీయ సంస్కృతే సంస్కృత భాషాయాశ్చ సంరక్షణమస్తు. శుభం భవతు. మనం ఎవరు